ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారత్లో భారీ భూకంపం, పరిస్థితి దారుణం, భయంలో ప్రజలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోస్ పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా ఉచితంగా ప్రతి అప్డేట్ ముందుగానే పొందవచ్చు. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. బంగాళాఖాతంలో భారీ భూకంపం. బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పొరుగునే ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడిందంటున్నారు. మీ యొక్క అండమాన్ నికోబార్ ప్రాంతంలో పలు చోట్ల భూమి ప్రకంపించింది. తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురైంది. కెరటాలు కూడా ఊవెత్తి నెగిసిపడ్డాయి. బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.2గా రికార్డైంది. 8.97 ఉత్తర అక్షాంశం, అలాగే 94.24 తూర్పు రేఖాంశాల మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలు, అంటే నిన్నటి రోజున 3 గంటల 47 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లుగా నేషనల్ సెస్మాలజీ సెంటర్ అయితే వెల్లడించింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భాగమైనటువంటి పెర్కాకు దక్షిణ దిశగా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని ఈ భూకంప కేంద్రంగా గుర్తించింది సెస్మాలజీ సెంటర్. సముద్రోపరితలం నుంచి 61 కిలోమీటర్ దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై కూడా పడింది. పలు ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తేశాయి. మత్స్యకార గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత సునామీ సంభవించవచ్చంటూ కూడా వార్తలు వచ్చాయి, కానీ అలాంటి హెచ్చరికలు ఏవి జారీ కాకపోవడంతో అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంప తీవ్రత అక్కడే కాకుండా భారత్లోని కలకత్తాలోని కూడా పలు ప్రాంతాల్లో కనిపించింది. పలు చోట్ల భూమి కంపించింది అంటున్నారు. పెర్కా, చోటా అండమాన్, ఇందిరా పాయింట్, క్యాంప్ బెల్బే, లాఫుల్ వంటి చాలా చోట్ల తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు కూడా ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లుగా ఇప్పటివరకు సమాచారం అయితే రాలేదంటున్నారు. అయితే భూకంప తీవ్రత అటు మలేషియా, మయన్మార్పై కూడా కనిపించింది. తీర ప్రాంతాల్లో కూడా అలలు పోటెత్తాయి. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక అధికారులందరూ కూడా తీర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఫుకెట్ వద్ద కూడా అలజడి నెలకొంది. పర్యాటకులందరినీ అప్రమత్తం చేశారు. భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైక్ ద్వారా అందరికీ కూడా తెలియజేశారు.